अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। वजीर आला रेवंत रेड्डी के दौरा को कामयाब बनाए महबूबनगर रुकने असेंबली NM श्रीनिवास रेड्डी। कांग्रेस पार्टी दफ्तर में महबूबनगर रुकने असेंबली NM श्रीनिवास रेड्डी ने खिताब करते हुए कहा कि इस माह की 6 तारीख को MVS कॉलेज ग्राउंड में पालमूर नया यात्रा का इख्तितामी जलसा में मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए वजीर आला रेवंत रेड्डी आवाम से खिताब करेंगे। वजीर आला के तौर पर मुंतखब होने के बाद पहली मरतबा महबूबनगर की आमद पर इनका शानदार इस्तकबाल करने का कायदीन कारकिनों व आवाम से अपील की। महबूबनगर को तालीमी हब बनाने के लिए इक़दाम किए जा रहे हैं। ऐसे में वजीर आला की जानिब से भी खुसूसी ऐलान किए जाने की बात कही। इन्होंने BRS हुकूमत पर इल्ज़ाम आयद किया कि पालमूर रंगारेड्डी प्रोजेक्ट में बड़े पैमाने पर बदउनवानी की गई। 27,000 करोड़ रुपये खर्च करके काम करने की बात कही गई, लेकिन सिर्फ 30% काम ही मुकम्मल हुए हैं। कांग्रेस हुकूमत इख्तिदार में आने के बाद किए गए वादों को पूरा कर रही है। अभी तक किए गए वादे के मुताबिक RTC बसों में ख़वातीन को मुफ्त सफ़र, 10 लाख तक आरोग्यश्री, 500 में गैस सिलेंडर, 200 यूनिट मुफ्त बिजली फराहमी की जा रही है। इस माह की 11 तारीख को इंदिरा घर स्कीम को शुरू किया जाएगा। घर की तामीर के लिए 5 लाख रुपये दिए जाएंगे। इस मौके पर TPCC जनरल सेक्रेटरी विनोद कुमार एडवोकेट, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, टाउन सदर कांग्रेस लक्ष्मण यादव, मीडिया सेल कन्वीनर बनहर व दीगर मौजूद थे। పేపర్ మీద మాత్రం 27,000 కోట్లు బొక్కేసిండ్రు. ఉద్దండాపూర్ దగ్గర పోతే అది బొందలగడ్డలాగా ఉంది. అక్కడో గడ్డ కట్టిరు, ఇక్కడో గడ్డ కట్టిరు, ఆ మధ్యలో ఎవరు జాయిన్ చేస్తారు? అది అసలు ప్లేన్ ఏరియాలో అట్లా ప్రాజెక్ట్, రింగ్ ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. ఎట్లా కడతారు, ఎట్లా డిజైన్ చేసారు అర్థమే కాదు. అక్కడ మల్లన్న సాగర్ అట్టనే రింగులాగా ప్రాజెక్టు కట్టి మొత్తం నీళ్ళని నిల్వ చేసి ఫామ్ హౌస్కు తరలించుకున్నాడు. ఆడ బాగా పైసలు మిగిలినట్టున్నాయి. అటువంటిదే మళ్ళీ వచ్చి ఉద్దండాపూర్లో ఆ ప్రాజెక్టు కడుతున్నాడు. కనీసం ఒక 20% పని కూడా అక్కడ కాలే. పోనీ లక్ష్మీదేవిపల్లికి పోయి చూస్తే అది కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్. వీటన్నీ నీళ్లు తీసుకుపోయి అక్కడ లిఫ్ట్ చేస్తే అక్కడ నుంచి కిందికి రావాలి. అటు రంగారెడ్డి జిల్లాకు, ఇటు మహబూబ్నగర్ జిల్లాకు, షాద్నగర్ కల్వకుర్తి ప్రాంతానికి, నల్గొండ జిల్లా కూడా నీళ్ళు పోవాలి అక్కడ నుంచి, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నుంచి. అక్కడికి పోతే ఏమి లేదు ఆడ. కనీసం ఒక JCB బెడ్ లేదు, ఒక టిప్పర్ లేదు, ఏం లేదు, ప్లేన్ ల్యాండు. ఈ ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి 80% ప్రాజెక్టు పూర్తి అయిపోయింది అంటాడు. అంటే 80% నిధులు డ్రా చేసుకున్నారు వాళ్ళు. ప్రాజెక్టు పూర్తి కాలే. 27,000 కోట్లు బొక్కేసిండ్రు. ఇంకా శ్వేతపత్రం మేము పెట్టినాం, ఇంకా 28,000 కోట్లు కావాలి పాలమూరు ప్రాజెక్టు కట్టడానికి. అది 27,000 కోట్లు పెడితే ఒక్క ఎకరానికి నీళ్ళు రాదు కదా. కనీసం ప్రాజెక్టు ఒక బేసిక్ ప్రాజెక్టు అంటే ఏది కూడా పూర్తి కాలే. మళ్ళీ ఇంకో 28,000 కోట్లు పెడితే కానీ పూర్తి కాని పరిస్థితి. ఇక వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు కేవలం 3,000 కోట్లతోటి అక్కడ 1,50,000 ఎకరాలకు నీళ్ళు ఇమ్మీడియట్గా వారుతాయి. ఎందుకంటే జూరాల నుంచి చాలా తక్కువ ఖర్చుతో తీసుకుపోవచ్చు. కొద్దిపాటి లిఫ్ట్ చేస్తే మిగతా అంతా గ్రావిటీలో పోతుంది. అసలు అటువంటి ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెట్టడమే తెలంగాణ ప్రజలకు వాళ్ళు ద్రోహం చేసినట్టు. వాళ్ళని ఉరిదీసిన పాపం లేదు. ఇంకా ప్రజలలో వచ్చి మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు. ఓకే. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।